మెదక్ జిల్లా నరసాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలం రంగంపేట్లో మీడియా సమావేశం నిర్వహించిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నాం అని, ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, 500 గ్యాస్ సిలిండర్, ఫ్రీ కరెంట్, ఆరోగ్యశ్రీ సాయం 10 లక్షలకు పెంపు, రైతులకు రుణమాఫీ సైతం చేసిందని, జనవరి 26 నుంచి రైతు భరోసా, పంట పెట్టుబడి సాయం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి, జిల్లా నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కొల్చారం మండల అధ్యక్షులు మల్లేశం గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చందు, కృష్ణ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతులకు, పేద ప్రజలకు ఏం చేసి ఒరగబెట్టిరని ఈరోజు ప్రేమ ఒలక వస్తున్నారు. నేను అందుకోసానికి అంటున్నా, వేలకు అక్రమంగా నిరసరిగా 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్న టీఆర్ఎస్ పార్టీ ఈరోజు రైతుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు. అందుకోసానికే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ అయితేనేమి, 6 గ్యారెంటీలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి, ఇందిరమ్మ భరోసా అయితేనేమి, ఇందిరమ్మ అభయస్థం అయితేనేమి, ఈరోజు అన్ని విధాల్లో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ 26 తారీఖు నాడు రేషన్ కార్డులు అయితేనేమి అన్ని పార్టీలకు ఖచ్చితంగా ఇవ్వడానికి సిద్ధమైంది. మొన్న రుణమాఫీ జరిగినప్పుడు అన్ని పార్టీలకు గ్రామాల్లో యూనిటీగా తీసుకొని సర్వేల ఆధారంగా ఈరోజు ఇండ్లు అయితేనేమి మొన్న రుణమాఫీ చేయడం జరిగింది. ఈరోజు ఇందిరమ్మ భరోసా పథకం కూడా 26 తారీఖు నుంచి రావడం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంత లేట్ అయిన మాట వాస్తవమైన, అన్నీ కూడా రేవంత్ అన్న గారు అన్ని విషయాల్లో ఆలోచించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు పేద ప్రజలకు సేవ చేయాలని ప్రతి తాలూకు ఒక ఇంటిగ్రేటెడ్ హాస్టల్ పెట్టడం 250 కోట్లతో. ఈరోజు హాస్టల్ల పరిస్థితి కూడా మెరుగా ఉంది, విద్యా వ్యవస్థ మెరుగైంది, ఈరోజు ఆరోగ్య వ్యవస్థ మెరుగైంది, రైతులకు కూడా జవాబుదారితనంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడ్డదు. ఫ్రీ కరెంట్ ఇచ్చినాం ఈరోజు, అప్పుడే 2000 రూపాయలు నిలసరిగా ప్రతి ఇంటికి కట్టేది, ఈరోజు ఆ పరిస్థితి పోయింది. 10 సంవత్సరాల కాలంలో ఒక రేషన్ కార్డు కూడా అర్హులైన ప్రతి బిడ్డకు కూడా, అర్హులైన ప్రతి వ్యక్తికి కూడా ఈరోజు రేషన్ కార్డు 26వ తారీఖు నుంచి జారీ చేయబడుతుంది. ఇందిరమ్మ ఏదైతే మనము రైతులకు ఇచ్చే రైతు బంధు ఏదైతుందో ఇందిరమ్మ రైతు భరోసాగా ఈరోజు 26వ తారీఖు నుంచి చేయడం జరుగుతుంది. అధికారులకు అన్ని విషయాల్లో కూడా అన్ని పార్టీలకు అతీతంగా ప్రజాపాలన ప్రజలకు